రాష్ట్ర సంపద ఆవిరవుతుంది ఒక పక్క. ఇంకొక పక్క ఈ కూటమి నాయకులు, ఈ టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వీళ్ళ సొంత సంపద ఏ రకంగా సృష్టించుకుంటున్నారు అని అంటే, పేకాట శిబిరాలు నిర్వహించి, కెసినోలు నిర్వహించి, గంజాయిని ఎంకరేజ్ చేసి, కల్తీ మద్యాన్ని ఎంకరేజ్ చేసి, ఈ రకంగా వీళ్ళ సొంత సంపద సృష్టించుకోవడం అన్నది రాష్ట్రం ఎటు నుంచి ఎటుపోతుందో, ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి రోజు రోజుకి రాష్ట్రం వెళ్ళిపోతుందో అర్థం కావటం లేదు. ఈరోజు రాష్ట్రంలోన మహిళల మీద, పిల్లల మీద విపరీతంగా అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. గంజాయి విపరీతంగా పెరిగిపోతుంది. ఈరోజు న్యూజివీడ్లోన మంత్రి పార్థసారథి గారి నియోజకవర్గంలోన, ఆయన ఇలాకాలోన ఈరోజు 283 మంది పేకాట ఆడుతుండగా పట్టుకున్నారు అని అంటే, అసలు ఎంత బరి తెగించి వీళ్ళు పేకాట శిబిరాలు న్యూజివీడ్లోన పెట్టి ఈరోజు ఒక పెద్ద క్లబ్లాగా ఏర్పాటు చేసి, మళ్ళీ వాళ్ళకి లైసెన్స్ ఉందని చెప్పుకుంటా